त्रिचत्वारिंशः सर्गः 43వ सर्ग హనుమంతుడు చైత్యప్రసాదమును ధ్వంసము చేయుట, అందలి రాక్షసులను చంపుట. 1వ శ్లోకము. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః. హనుమంతుడు అట్లు కింకరులను పరిమార్చి ధ్యానమగ్నుడై ఇట్లు ఆలోచించెను. అశోకవనమును విరిచి తిని అందు చెట్ల నడుమనున్న భవనమునింకా పాడు చేయవలసి ఉన్నది. 2వ శ్లోకము. తస్మాత్ ప్రాసాదమప్యేవం భీమం విధ్వంసయామ్యహం ఇతి సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ బలం. కావున ఈ భీకరమగు భవనమును కూడా నాశనము చేసేదను అని మదిలో నిశ్చయించుకొని హనుమంతుడు తన బలమును ప్రదర్శించెను. 3వ శ్లోకము. చైత్యప్రాసాదమాప్యుత్య మేరుశృంగమివోన్నతం ఆరురోహ కపిశ్రేష్ఠో హనుమాన్ మారుతాత్మజః. మేరు పర్వత శిఖరము వలనున్న ఎత్తైన చైత్య ప్రాసాదమును గురించి ఎగిరి వాయునందనుడైన కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు దానిపైకి ఎక్కెను. 4వ శ్లోకము. ఆరుహ్యగిరి సంకాశం ప్రాసాదం హరియూథపః బభౌ ససుమహాతేజాః ప్రతిసూర్య ఇవోదితః. అట్లు కొండవలనున్న ప్రాసాదమును ఎక్కినవాడై మహా తేజశాలియగు మారుతి 2వ సూర్యుని వలె తేజరిల్లెను. 5వ శ్లోకము. సంప్రదృశ్య చ దుర్ధర్షం చైత్యప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలన్ లక్ష్మ్యా పారియాత్రోపమోభవత్. ఉన్నతమగు ఆ చైత్య ప్రాసాదమును ఆక్రమించిన మారుతి మిక్కిలిగా ప్రకాశించుతూ పారియాత్రమను పేరుగల కులపర్వతము వలె నుండెను. 6వ శ్లోకము. సభూత్వా సుమహాకాయః ప్రభావాత్ మారుతాత్మజః ధృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. కాంతిమంతుడగు హనుమంతుడు తన ప్రభావముచే శరీరమును పెద్దదిగా చేసుకొని లంకను శబ్దముతో నింపుచు పెద్దగా జబ్బలు చరుచుకొనెను. 7వ శ్లోకము. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతినా పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః. ఆ శబ్దము విస్తరించి కర్ణరంధ్రములను చీల్చగా పక్షులు అచటి నుండి పారిపోయెను. చైత్య ప్రాసాదపు కావలివాండ్రు తెలివి తప్పిరి. 8వ శ్లోకము. అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. వెంటనే హనుమంతుడు మరలను ఇట్లు ఉద్ఘోషించెను. అస్త్ర ప్రయోగ కుశలుడగు రామునకు జయము, మహాబలుడగు లక్ష్మణునకు జయము, రాముడు కాపాడిన మా రాజు సుగ్రీవునకు జయము.
9వ శ్లోకము. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. అనాయాసముగా మహాకార్యములను సాధించు రాముని దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను, శత్రు సైన్యములను నాశనము చేయువాడను. సరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. నేను వేల కొలదిగా రాళ్లను విసురుచు వృక్షములతో కొట్టుచుండగా 1000 మంది రావణులను యుద్ధమున నాకు సాటి కాజాలరు. 11వ శ్లోకము. ఆర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. నేను ఈ లంకాపురిని ధ్వంసమునర్చి సీతాదేవికి ప్రణమిల్లి సకల రాక్షసులు చూచుచుండగనే సఫలుడనై వెడలదెను. 12వ శ్లోకము. ఏవముక్త్వా విమానస్థః చైత్యస్తాన్ హరియూథపః ననాద భీమ నిర్హ్రాదో రక్షసాం జనయన్ భయం అని విమానస్థుడగు హనుమంతుడు చైత్య ప్రాసాదముననున్న వారికి తెలిపి రాక్షసులకు భయము కలిగించుచు భీకరముగా గర్జించెను. 13వ శ్లోకము. తేన శబ్దేన మహతా చైత్యపాలా శతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వథాన్ విసృజంతో మహాకాయా మారుతిం పర్యవారయన్. ఆ మహాశబ్దము విని మహాకాయులగు చైత్య రక్షకులు 9 వివిధాస్త్రములను చేపట్టి ప్రాసములు, కత్తులు, గొడ్డళ్ళు విసురుచు హనుమంతుణ్ణి చుట్టుముట్టిరి. 14వ శ్లోకము. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజఘ్నుర్వానరశ్రేష్టం బాణైశ్చాదిత్యసన్నిభైః. వారు విచిత్రములగు గదలతో, బంగారు కట్లుగల ఇనుప గుదియలతో, సూర్యుని వలె ప్రకాశించు బాణములతో హనుమంతుణ్ణి కొట్టిరి. 15వ శ్లోకము. ఆవర్తైవ గంగాయాః తోయస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం సబభౌ రక్షసాంగణః. వానర శ్రేష్ఠుడగు హనుమంతుణ్ణి చుట్టుకొని నిలిచిన రాక్షస సమూహము గంగా నదిలో జలము వలన ఏర్పడిన సుడిగుండము వలె ప్రకాశించెను. 16వ శ్లోకము. తతో వాతాత్మజః క్రుద్ధో భీమరూపం సమాశ్రితః. అప్పుడు హనుమంతుడు కోపించినవాడై భయంకర రూపమును దాల్చెను. 17వ శ్లోకము. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః. బంగారముతో నలంకరించబడిన
100 అంచులు గల ఆ మహాప్రాసాదపు స్తంభమును వాయుపుత్రుడు వేగముగా పెరికి వైచి దానిని గిరగిరా త్రిప్పెను. 18వ శ్లోకము. తత్ర చాగ్నిః సమభవత్ ప్రాసాదశ్చాప్యదహ్యత. అప్పుడు ఆ స్తంభము వేరొక దానితో వరసికొని అగ్ని పుట్టెను, ప్రాసాదము తగులబడెను. 19వ శ్లోకము. దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూథపః సరాక్షసశతం హత్వా వజ్రేణేంద్రైవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు ప్రాసాదము తగులబడుచుండుట కాంచి ఇంద్రుడు వజ్రాయుధముతో రాక్షసులను చంపినట్లు 100 మంది రాక్షసులను పరిమార్చి హనుమంతుడు ఆకాశమున శ్రీమంతుడై శోభిల్లుచు నిలిచి ఇట్లు పలికెను. 20వ శ్లోకము. మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవవశవర్తినాం. మహాత్ములు, బలవంతులు, సుగ్రీవుని ఆజ్ఞకు విధేయులైన నా వంటి వానరులు వేలాదిగా పంపబడిరి. 21వ శ్లోకము. అటంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. మేమును ఇంకను కొందరు వానరులు భూమిపై ఎల్లెడలను సంచరించుచున్నారు. 22వ శ్లోకము. దశనాగబలాః కేచిత్ కేచిద్దశగుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. ఆ వానరులలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, కొందరు అంతకు 10 బలము కలవారు, ఇంకను కొందరు 1000 ఏనుగులకు సమానమగు బలము కలవారు. 23వ శ్లోకము. సంతి చౌఘబలాః కేచిత్ కేచిద్వాయుబలోపమాః అప్రమేయబలాశ్చాన్యే తత్రాసన్ హరియూథపాః. ఈ కపిసేనాధిపతులలో కొందరు ఓఘమను పెద్ద సంఖ్యగల ఏనుగుల బలము కలవారు, మరికొందరు వాయుబలము కలవారు. 24వ శ్లోకము. ఈ దృగ్విధైస్తు హరిభిః వృతోదంతనఖాయుధైః శతైశ్శతసహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః. దంతములు, గోళ్ళు ఆయుధములుగా గల ఇట్టి వానరుడు 100 లక్షలు కోట్లు అయుతములతో కూడి మా రాజు సుగ్రీవుడు మిమ్ము అంతమొందించుటకు రాగలడు. 25వ శ్లోకము. నేయమస్తి పురీ లంకా నయూయం నచ రావణః యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. ఇక్ష్వాకు వంశుడు మహాత్ముడగు రామునితో వైరము పెంపొందించుకొనిన కారణముచే ఈ లంకా నగరము గాని మీరు గాని రావణుడు గాని ఇంక లేనటులే భావించుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే 43 సర్గః
సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 43వ సర్గము సమాప్తము.